హెల్త్ న్యూస్ మీకోసం. రాత్రి భోజనాన్ని ఆలస్యంగా తినేవారికి పేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్లు అమెరికాలోని ఒక తాజా అధ్యయనంలో గుర్తించారు. పెందలాడే తినేసే వారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి కొలోరెక్టల్ క్యాన్సర్, పేగులో అడినోమా వంటి కణితులు ఏర్పడే అవకాశం 46% ఎక్కువగా ఉంటున్నట్లు షికాగోలోని రష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. రాత్రి భోజనం ఆలస్యంగా తినేవారిలో 3 కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు 5.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితమే, కానీ వీటిలో కొన్ని క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. జీర్ణకోశంలో ఇవి ఉన్న చోటు, పరిమాణాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంతకీ పెద్ద పేగు క్యాన్సర్కు ఆలస్యంగా భోజనం చేయడానికి మధ్య సంబంధమేంటి? ఇందుకు జీర్ణకోశంలోని జీవ గడియారం గతి తప్పడమే కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని, పేగులేమో పగలని అనుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలాసార్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోరు. కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటూ ఉంటారు. ఇది పేగుల్లోని జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేయడమే కాదు, బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఈ పరిణామం క్యాన్సర్ ముప్పును పెంచేదే. పేగుల్లోని కొన్ని బ్యాక్టీరియాకు తమవైన జీవ గడియారాలు ఉంటాయి. ఇవి రోజువారీ లయను అనుసరిస్తాయి. తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించవచ్చు. కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే దానికన్నా ఏం తింటున్నామనే దానిపైనే జరుగుతూ ఉంటాయి. అయితే భోజన వేళను కూడా పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తుంది.